అయిపోయింది. జస్ట్ 3 monthsలో కంప్లీట్ అయ్యి MD పీడియాట్రిషియన్ అయింది. మా చిన్నమ్మాయి అంటే చక్రవర్తి గారికి చాలా ఇష్టం. ఎందుకంటే నేను ఎప్పుడూ ఫొటోస్ పెట్టుకోని ఉంటాను మామూలుగా. ఎప్పుడైనా చిన్నపిల్లల్ని తను ట్రీట్ చేస్తున్నది ఏదైనా ఫోటో ఉంటే అతను చూశాడు. నిజంగా మీ అమ్మాయి ఆ ఫొటోస్ చూస్తే ఎంత సీరియస్గా వర్క్ చేస్తున్నట్లు అనిపిస్తుంది. నెంబర్ కూడా తీసుకున్నాడు మా అమ్మాయిని. కృష్ణమోహన్ చక్రవర్తి చాలా ఫ్రెండ్స్ సార్. మీరు ఏదైనా అయినా టక్కని అన్నా కూడా కృష్ణమోహన్ చెప్పేస్తాడేమో. అలా చాలా క్లోజ్ వాళ్ళు, ఫ్యామిలీస్తో సహా క్లోజ్. ఇల్లు కూడా దగ్గరలోనే. ఈవెన్ శ్రీనివాస్ రెడ్డి కూడా క్లోజ్. అది బెస్ట్ శిష్యులు వాళ్ళిద్దరు. అందుకే మోస్ట్లీ కృష్ణమోహన్ ప్రపోజ్ చేశాడు డిప్యూటీ సీఎంకి. ఉండొచ్చు. ఆయన లాస్ట్ వెళ్ళే వరకు సార్ ఆయనకు ఎక్స్టెండ్ అవుతుందనే ఆశతో ఉన్నాడు. చక్రవర్తి గారిని ఒక క్వశ్చన్ అడిగాను పర్సనల్గా. వై కృష్ణమూర్తి వై నాట్ అదర్స్ అని అడగదలుచుకోలేదు. బట్ స్టిల్ టేక్ హిస్ వ్యూస్ అని అంటే తెలుసుకోవాలి కదా. అంటే కృష్ణమోహన్ ఈజ్ వెరీ ఒబీడియంట్ సార్, దాంట్లో నో డౌట్. మీరు చెప్పే ఫీడ్బ్యాక్ ఆయన అంటే వర్కే చేస్తాడో లేట్గా కాదు కానీ నో అన్నాడు. ఏదన్నా చెప్పినా సరే నా దగ్గర కూడా దాదాపు 4-5 years వర్క్ చేశాడు సార్. ఈవెన్ ఇప్పుడు డిప్యూటీ CMM ఆఫ్ ఆకుల వెంకటేశ్వరరావు ఉన్నారు కదా, అతను జగదీష్ గారు జస్ట్ MIS సార్ అప్పుడు నా దగ్గర. వాడు ఆ రోజు మీ ట్రాన్సిషన్ లేదు నాకు చెప్పడానికి వచ్చాడు. నేను ఏంది మీరు అన్ని కళ్ళు మూసుకొని వాళ్ళతో పెట్టిస్తున్నారు అది ఇది, లేకపోతే ఇయర్ అంతా చేస్తాను ట్రాన్సిషన్ అంటే. దే హ్యావ్ గివెన్ 1 month టైమ్. Before 15 days we have to close. If anything is there, then that punch points we have to close. We have to take sign off. అంటే మీరేమో చెప్పినట్లున్నారు, మీరు పక్కకు వచ్చేయండి ఆయనే చూసుకుంటాడని సైలెంట్ అయిపోయాడు. లేకపోతే అది అయ్యేది కదా సార్. సేమ్ ఇదే ప్రాబ్లం. జగదీష్ FRM కేసు అని అప్పుడు నాకు తెలిసింది కదా. FRM కేసులో ఉన్న వాళ్ళని ఎవరిని ఇన్వాల్వ్ చేయలేదు, చేయదలుచుకోలేదు. ఓకే ఫస్ట్లో ఉన్నాడు. ఫస్ట్ 2-3 days